హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మరికొన్ని రంగోలీ టూల్స్ అనేవి తీసుకున్నానండి. అవి ఏంటి, ఎలా యూజ్ చేసుకోవాలి, మొత్తం కూడా నేను డీటెయిల్స్ చెప్తాను. అయితే ఫస్ట్గా తీసుకుంది అయితే కనుక మనము రంగోలీకి సైడ్ బోర్డర్స్ వేసుకోవటానికి అయితే కనుక దాన్ని యూజ్ చేసుకుంటారు. ఇదైతే కనుక మనము రంగోలీ వేసుకునేటప్పుడు గీతలు గీసుకుంటాం కదా, రంగోలీ చుట్టూ కూడా మనం ముగ్గు చుట్టూ కూడా గీతలు ఉంటాయి కదా, అవి యూజ్ చేసుకోవటానికండి. మనకి హ్యాండ్తో వేయటానికి చాలామంది కూడా వంకర్లు పోతూ ఉంటాయి. అలా పోయేటప్పుడు కరెక్ట్గా రానప్పుడు కనుక మనం ఈ బాటిల్లో ముగ్గు కానీ లేదా కలర్ కానీ యాడ్ చేసుకొని, మనకి బ్యాక్ సైడ్ని ఇచ్చారు కదా, బ్యాక్ సైడ్ని స్టిక్స్ తీసుకొని మళ్ళీ మనం ముగ్గు వేసుకునేటప్పుడు ఎలా యూజ్ చేసుకోవాలో నేను చూపిస్తాను. తర్వాత ఇది వచ్చేసి మనకి డాట్స్ పెట్టుకోవటానికండి. మనము డాట్స్ కానీ లేదా మనము రంగోలీ వేసుకునేటప్పుడు కలర్స్తో పెద్ద పెద్ద డాట్స్ పెట్టుకొని వాటిని సర్కిల్లా చేసి మళ్ళీ మధ్యలో మనం కలర్ యాడ్ చేసుకుంటూ ఉంటాము. దానికోసం అది యూజ్ చేసుకుంటారు. ఇప్పుడు ఫోర్త్ది వచ్చేసి మనకు లైన్స్ గీసుకోవటానికి ధనుర్మాసంలో కానీ లేదా పొంగల్కి కానీ పెద్ద పెద్దవి ముగ్గులు వేస్తూ ఉంటాము, ప్రబల వేస్తూ ఉంటాం కదా, అప్పుడు మనకి 4-5 లైన్స్ వేస్తూ ఉంటాము. అలా వేసేటప్పుడు కుదరని వాళ్ళు కనుక దీంట్లో ముగ్గు యాడ్ చేసుకొని మనం వేసుకుంటే కనుక మనకు ఆ లైన్స్ అనేది వస్తూ ఉంటాయండి. కాబట్టి దీన్ని మనము లైన్స్ కోసం యూజ్ చేసుకుంటాము. ముందు ఫ్రంట్ సైడ్ కూడా మనము డాట్స్ పెట్టుకోవడానికి యూజ్ చేసుకోవచ్చండి. చిన్న చిన్న డాట్స్ పెట్టుకోవచ్చు. అవి అయితే కనుక 2 ఇచ్చారు, డాట్స్వి కూడా 2 ఇచ్చారు. తర్వాత ఇది వచ్చేసి కలర్ యాడ్ చేసుకోవడానికండి. మనం రంగోలీ పెట్టుకున్నప్పుడు మనం కలర్ యాడ్ చేసుకుంటూ ఉంటాము. మధ్య మధ్యలో చుట్టూతా ఎటు సైడ్ కూడా పోకుండా హ్యాండ్తో వేసుకుంటే మనకి కరెక్ట్గా రాదు. ఇదివరకైతే మనం స్ట్రైనర్తో యూజ్ చేసుకునే వాళ్ళం, కానీ ఇప్పుడు చిన్న చిన్న ఈ బాటిల్స్తో వస్తున్నాయి. దీని నిండా కూడా మనం ముగ్గు కానీ కలర్స్ కానీ యాడ్ చేసుకొని మనం రంగోలీ మీద ఈజీగా వేసుకోవచ్చు. తర్వాత ఇది కూడా డాట్స్ పెట్టుకునేది. డాట్స్ పెట్టుకునేవి 2 ఇచ్చారు. అండ్ 4 లైన్స్ 5 లైన్స్ గీసుకునేవి అయితే కనుక వేసుకునేవి 2 ఇచ్చారు. తర్వాత ధనుర్మాసంలో మనం వేసుకోవడానికి కానీ, పొంగలప్పుడు వేసుకోవడానికి కానీ పెద్ద బాటిల్లో ఒకటి ఇచ్చారు. మన బోర్డర్స్ చుట్టూ వేసుకోవటానికి ఒకటైతే గ్రీన్ కలర్లో ఇచ్చారు. పెద్ద పెద్ద బోర్డర్స్ గీసుకోవటానికి ముగ్గుతో సహా మనకి దాని మీదే డాట్ పెట్టి ముగ్గు వేసుకోవచ్చు. ఇదైతే కనుక లైన్స్ వేసుకోవటానికండి. ఇవి మనకి 5 లైన్స్ అయితే ఉంటాయి. మనకి బ్యాక్ సైడ్న ముగ్గు కానీ కలర్ కానీ వేసుకున్నప్పుడు మనకి పోతూ ఉంటుంది కదా, ముగ్గు మనం యాడ్ చేసుకోబోయే ముందు అక్కడ హోల్స్ లేనివి ఇస్తారు. ముందుగా హోల్స్ లేనివి పెట్టుకోవాలి బ్యాక్ సైడ్న. అప్పుడు మనం ముగ్గు కానీ కలర్స్ కానీ యాడ్ చేసుకోవచ్చు. ముగ్గు కలర్స్ యాడ్ చేసుకున్న తర్వాత మనం బోర్డర్స్ గీసుకోవటానికి అప్పుడు వెనకమాలది ఇప్పుడు మనం ఏదైతే తీసుకుంటున్నామో అది మళ్ళీ హోల్స్ ఉన్నది పెట్టుకోవాలి. మనం బాటిల్లో ముగ్గు యాడ్ చేసుకోబోయే ముందేమో ఆ హోల్స్ లేనిది పెట్టుకొని యాడ్ చేసుకున్న తర్వాత మనము ముగ్గు వేసుకునేటప్పుడు బోర్డర్స్ గీసుకునేటప్పుడు మళ్ళీ హోల్స్ ఉన్నది పెట్టుకుంటే కనుక మనకి కరెక్ట్గా వస్తుంది. నేను ఇప్పుడు గీసి చూపిస్తాను చూడండి. అది ఇప్పుడు నేను హోల్స్ ఉన్నది అయితే కనుక పెడుతున్నానండి. మనం గట్టిగా ప్రెస్ చేయాలి. గట్టిగా ప్రెస్ చేసే దాన్ని బట్టి మనకి కరెక్ట్గా పడతాయండి గీతలు. నేను స్లోగా ప్రెస్ చేస్తున్నాను కాబట్టి ఈ విధంగా ఉన్నాయి, కానీ గట్టిగా ప్రెస్ చేసుకుంటే కనుక మనకు చక్కగా పడతాయి. ఇదైతే కనుక మనకి డిజైన్ మొత్తం కూడా ఉంటుంది. దానిలోనే మనకి ఇష్టమైన డిజైన్ని చూస్ చేసుకొని తీసుకోవచ్చు. అయితే నేను అదైతే తీసుకుని దానిలో మనం ముగ్గు యాడ్ చేసుకొని చుట్టూతా కూడా తీసుకోవచ్చు. ఇదైతే కనుక డాట్స్ అండి. బాటిల్ ఫుల్గా మనము ముగ్గు యాడ్ చేసుకొని లేదా రంగోలీ కలర్ యాడ్ చేసుకొని ఈ విధంగా డాట్స్ పెట్టుకోవాలి. మనకి ఎన్ని డాట్స్ అయితే అన్ని ఈజీగా, మనకి టైం అయితే కనుక చాలా సేవ్ అవుతుందండి. వీటితో అయితే కనుక మన హ్యాండ్తో అయితే కనుక ఒకటి అటు ఇటు మిస్టేక్ పడుతూ ఉంటుంది, కానీ వీటితో అయితే కనుక చక్కగా ఈజీగా త్వరగా అయిపోతుంది. ఇప్పుడు వీటిని మనము ఈ విధంగా రౌండ్స్గా చేసుకొని దాని మీద మళ్ళీ మనం కలర్స్ యాడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా అయితే దాన్ని యూజ్ చేసుకోవచ్చు అండి. నెక్స్ట్ వచ్చేసి మనం ఇది కూడా కలర్ గీతలు గీసుకోవచ్చు అండ్ డాట్స్ కూడా పెట్టుకోవచ్చు. 2 విధాలు యూజ్ అవుతుంది. ఇదైతే కనుక మనము రంగోలీ వేసుకునేటప్పుడు కలర్స్ అనేవి వేసుకుంటూ ఉంటాం కదా, ఈ బాటిల్లో అయితే కనుక కలర్ తీసుకొని యాడ్ చేసుకున్నామంటే రంగోలీలో చాలా ఈజీగా అయిపోతుందండి.
టైం కూడా మనకి సేవ్ అవుతుంది. చాలా బాగుంటుంది చూడటానికి కూడా. మనకి నిండుగా వస్తుంది, హ్యాండ్తో స్లోగా వస్తుంది, మనకి ఎక్కువ టైం పడుతుంది. అదే దీంతో అయితే కనుక మనకి ఈజీగా త్వరగా అయిపోతుంది. ఈ విధంగా వస్తుంది. మనకి ఎక్కడైతే మనం రంగోలీ తీసుకున్న